నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవి ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. వేట కోసం అడవిలోకి అడుగుపెట్టి ఆ ముగ్గురు చివరకు అదే అడవిలో శవాలుగా మారారు. అసలు ఆ క్షణంలో ఏం జరిగింది? తుపాకుల మోత వెనక అసలు నిజం ఏంటి? కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్లు మృతి చెందారు. జంతువులను వేటాడిన వేటగాళ్లు తిరిగి వెళుతూ ఉండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కావేరి వన్యప్రాణుల అభయారణ్యానికి అనుబంధంగా ఉన్న హానూర్ రేంజ్ లో తెల్లవారుజామున 7 అటవీశాఖ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అయితే వారికి నాటు తుపాకులతో వేట ముగించుకుని వన్యప్రాణుల మాంసంతో వెళుతున్న 4 వేటగాళ్లు కనిపించారు. వారిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో 3 వేటగాళ్లకు బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. వాళ్లు వేటగాళ్లు కాదు, అటవీశాఖ సిబ్బందిపై ఎలాంటి కాల్పులు జరపలేదని, ఆత్మరక్షణ పేరుతో అమాయకులను కాల్చి చంపారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో సాగ్యా టీఆర్ఎఫ్ కార్యాలయంలోకి చొరబడిన ఆందోళనకారులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కర్ణాటక అటవీశాఖ స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని, నిజానిజాలు తేలిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అడవిలో నిజంగా ఏం జరిగింది, కాల్పులకు అసలు కారణం ఏంటి, అటవీశాఖ చెప్పిందే నిజమా లేక గ్రామస్తుల ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు చామరాజనగర అడవుల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.